హాయ్ హలో వెల్కమ్ టు షణ్మిక రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పన్నీర్ టిక్కా మసాలా అండి. చపాతీలోకి, పూరీలోకి, పుల్కాల్లోకి ఎందులోకైనా కాంబినేషన్ బాగుంటుందండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 200 గ్రాముల పెరుగు తీసుకోవాలండి. 200 గ్రాముల పెరుగు తీసుకున్న తర్వాత దాంట్లోకి క్యాప్సికము, ఉల్లిపాయ, టమాటా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ముందు క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు ముందుగా పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న 200 గ్రాముల పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలండి. 200 గ్రాముల పన్నీర్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత అప్పుడు మిగిలిన మసాలాలు వేసుకోవాలండి. మిగిలిన మసాలాలు అంటే ధనియాల పొడి 1 టీ స్పూను, గరం మసాలా పొడి ఒక 1 టీ స్పూన్ చిన్న స్పూన్ తోటి, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, తగినంత కారము, ఒక పావు టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు కసూరి మేతి ఒక పావు టీ స్పూన్ అంత కసూరి మేతి వేసుకుంటే ఒక 2 టీ స్పూన్ల దాకా శనగపిండి వేసుకోవాలండి. 2 టీ స్పూన్లు శనగపిండి వేసుకున్న తర్వాత కాకబెట్టుకున్న ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. కాగబెట్టుకుని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముక్కలకి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ టిక్కా మిశ్రమం వేసుకోవాలండి. అంటే పెరుగులో కలుపుకున్న మసాలాలు అన్నీ వేసుకొని ఇదంతా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఒక 5-6 నిమిషాలు వేయించుకోవాలండి. ఒక 5-6 నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఈ మసాలాని తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలండి. శనగపిండి ఎందుకంటే పెరుగు విరిగిపోకుండా ఉండటానికని శనగపిండి వేసుకోవాలండి. అప్పుడు మీకు పెరుగు విరగకుండా బాగా వస్తుందండి ఈ కర్రీ అనేది. ఇది పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే అందులోకి ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది ఆప్షనల్ అండి. ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు అది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఒక టమాటాని మిక్సీ బట్టి వేసుకోవాలండి. తర్వాత అందులోకి తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. ముందుగా దాంట్లో ఉప్పు కారం ఉన్నాయి కదండి, అందుకని ఇక్కడ తగ్గించి వేస్తున్నానండి. ఒక పావు టీ స్పూన్ కారము, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం కాస్త ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి. టమాటా ప్యూరీలోంచి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఒక 5-6 నిమిషాలు పట్టిద్దండి. ఎంత వేగిన తర్వాత అందులోకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి. ఒక చిన్న కప్పుడు వాటర్ పోసుకొని అంతా కలుపుకొని ఒకసారి అంతా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ టిక్కా మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని అంతా కలుపుకోవాలి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఈ నీళ్ళని ఇంకిపోయేంత వరకు ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోవాలండి. 7-8 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత వాటర్తోని బబుల్స్ లాగా వచ్చి ఆయిల్ అంతా పైకి వస్తుందండి. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లో తీసుకొని కర్రీని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చపాతీలోకి, పుల్కాల్లోకి ఎందులోకైనా కాంబినేషన్ బాగుండే కర్రీ రెడీ అయిపోయినట్లేండి. థ్యాంక్ యూ ఫర్